వెల్కమ్ టు దీవెన ఛానల్ అండి. ఈరోజు రెసిపీ తోటకూరను టమాటానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, టమాటా జ్యూస్, సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర. ఇప్పుడు మనం బాణీలో ఆయిల్ పోసుకున్నానండి. కొంచెం ఆవాలు వేసాను, కొంచెం మినపప్పు వేసాను, తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసాను. ఇప్పుడు వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసానండి, పోపు సరుకులు. ఇప్పుడు పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ యాడ్ చేశానండి. ఉప్పు వేస్తున్నాను, పసుపు, తోటకూర సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర అండి. ఈ తోటకూరలో మనం వేరే ఆకుకూర కూడా కలుపుకొని ఇలా చేసుకోవచ్చు. ఎందుకంటే వేపుడంటే వేడి చేస్తుంది అనే వాళ్ళకి ఈ పులుసు చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అది అంతా మగ్గిందండి నూనెలోను. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేసుకున్నానండి. ఇప్పుడు మనం చింతపండు కూడా యాడ్ చేసుకుందామండి. కారం వేసాను, చింతపండు వేస్తున్నానండి. తగినంత వాటర్ పోసుకోవాలండి మనం. నేను ఇలా చిన్న చిన్న వంటలు పెడుతున్నాను అనుకోవద్దమ్మా. ఇలాంటి చిన్నవి కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అంతే నాకు చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఇప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లో తీసేసుకుంటున్నాం. పుల్లగా తోటకూర పులుసు రెడీ అయిందండి.